వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? సో ఈరోజు గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, అందరు కంగారు పడుతున్నారు. న్యూస్లో చాలా విచిత్రమైన న్యూసెస్ వేస్తున్నారు కదా, అంటే లైక్ ఫుడ్ లేక అల్లాడుతున్నారు అట్లని. అలాంటిది ఏమీ లేదు. యాజ్ యూజువల్ ఎలా జరుగుతుందో అలా నార్మల్గా జరుగుతుంది. శాలరీస్ వచ్చే వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయి, అన్నీ జరిగేవి అన్నీ నార్మల్గా జరుగుతున్నాయి. సో మరి ఏదైతే ఇప్పుడు బిల్ ఒకటి హోల్డ్లో ఉందో ఆ బిల్లో నుంచి ఎవరికైతే శాలరీస్ రావాలో సో వాళ్ళది ఒక్కటే అనమాట. సో కానీ వాళ్ళకి కూడా శాలరీస్ పే చేస్తారు. సో వాళ్ళకి కూడా శాలరీస్ ఇన్ని రోజులు ఏవైతే వర్క్ చేశారో సో వాళ్ళకి కూడా శాలరీస్ పే చేస్తారనమాట. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. నా ఒపీనియన్ అయితే సో డెమోక్రటిక్ వాళ్ళు హ్యాండ్స్ని కొంచెము లూజ్ చేస్తే బాగుంటుంది. సో వాళ్ళ వల్లనే ఇది డిలే అవుతుందన్నమాట. సో అందుకోసం అనమాట. సో ఇప్పుడున్నటువంటి ప్రధాని కానీ ఇప్పుడున్నటువంటి పార్టీ మీద నింద వేయడానికి లేదు, ఎందుకంటే డెమోక్రాట్స్ హోల్డ్ చేస్తున్నారు. సో ఇంతమందికి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే ఈ డెమోక్రాట్స్ వల్లనే ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అది నిజం తెలుసుకోవాల్సింది అనమాట. సో అది అందరికీ తెలియాల్సిన నిజం అంటే ఇదే. సో డెమోక్రాట్స్ వాళ్ళు దాని మీద నుంచి కొంచెం చేతులు ఎత్తేస్తే చాలా సంతోషం అనమాట. సో అది మేమందరం కోరుకుంటుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.